వెరీ గుడ్. అయ్యా నిలబడితే అందరు ఆడోరు గీడోళ్ళు అంతా ఆ సౌండ్ గానే ఉంటుంది. దీంట్లో రాదా? అట్లేంది ఆప్షన్స్ అదేంది మనకు ఎదురు రావాలా? రావట్లేదు. రాజులకు రారాజుకి, రాజులకు రారాజుకి. ప్రార్థన ప్రార్థన మహాపరిశుద్ధమైన మా తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా ఇదిగో నాయన ఈ యొక్క మట్టల ఆదివారం సందర్భముగా తండ్రి మా యొక్క బండపాలెం ప్రాంతానికి సువార్త అందజేయబడునుగాక, మనోనేత్రాలు తెరవబడునుగాక. యేసుక్రీస్తు నామములో అయ్యా మీరే నిజ దేవుడని తండ్రి సర్వమానవాళి అయ్యా ప్రతి ఒక్కరూ అనుకుందురుగాక, మోకాలు వంగునుగాక, ప్రతి నాలుక పలుకునుగాక. మాతో మాట్లాడి బలపరచమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మట్టల ఆదివారము గనుక సంఘంగా కూడుకొని మనము సువార్త చెప్పడానికి వచ్చాము కాబట్టి దయచేసి ప్రేమని వాళ్ళరా, ఈరోజు యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక గాడిద పిల్ల మీద ఎక్కాడు. ఒక గాడిద పిల్ల మీద ఎందుకు, ఒక గాడిద పిల్లని ఎందుకు ఎంచుకున్నాడు అంటే కనుక తెలుసా? మీకు తెలుసా అండి? తెలియదుగా, చెప్తా. రైట్. ఎందుకు? ఇప్పుడు గుర్రం ఉంది, గుర్రం కూడా గుర్రం మీద ఎక్కొచ్చుగా, అంతేనంటారా? గుర్రం ఉన్నది, చాలా ఉన్నాయి వాహనాలు, చాలా ఉన్నాయి, ఎడ్లున్నాయి, గుర్రాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఒక్క గాడిద పిల్లని ఎందుకు దేవాతి దేవుడు కోరుకున్నాడు అంటే గనక, నా యొక్క ప్రేమను వల్ల గమనించండి. గాడిద యొక్క స్వభావము ఏ విధంగా ఉంటుందంటే గనక, గాడిద ఎందుకు ఆ విధంగా దేవాతి దేవుడు వాహనంగా వచ్చాడంటే గనక ప్రేమను వల్ల గమనించండి. గాడిదకు ఉన్నటువంటి ఆ యొక్క ఆ రోజులలో ప్రస్తావన కావచ్చు, లేకపోతే ధర్మశాస్త్రం కావచ్చు, గాడిద పిల్లని ఏం చేయాలంటే విరవాలి, ఏం చేయాలి? మెడని తిప్పాలి, విరగొట్టాలి. అప్పుడు పరిశుద్ధపరచబడుతుంది. ఒక గొర్రె పిల్లనైనా దానికి బదులుగా గొర్రె పిల్లని దానికి బదులుగా తీసుకురావడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆ యొక్క మెడ ఇరగబడుతుందో ప్రేమని వాళ్ళరా, దేవాది దేవుడు ఏం చేశాడంటే ఆ మెడ అది తప్పించబడాలి అంటే గనక, అది విముక్తి పొందాలి అంటే గనక, అది బ్రతకాలి అంటే గనక ఏం చేయాలంటే గనక పరిశుద్ధమైనటువంటి గొర్రె పిల్లని ఏం చేయాలంటే అక్కడ దానికి బలి ఇవ్వాలి.
సో ఆ బలే యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆమేన్ ఆమేన్. ఆ బలే యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆ బలి ఎందుకు వచ్చిందంటే గనుక అది కాపాడబడడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు మన సమస్త మానవాళి గురించి ఆయన బలియాగమయ్యాడు. ఆమేన్. ఈరోజు సర్వ ప్రపంచములో దేవాతి దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే, భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను విశ్రాంతిని కలుగజేస్తున్నాను. ఈ లేఖనాలు సెలవిస్తుండగా ప్రియమైన వారలారా, ఈ రోజు మనకు బాధ ఉండొచ్చు, ఈ రోజు కష్టాలు ఉండొచ్చు, కానీ ఒకానొక దినం ఉంది నిత్య జీవము, ఒకానొక దినం ఉంది పరలోకం ఉంది. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ లోకము అశాశ్వతము, ఒక లోకం ఉంది, అదే పరలోక రాజ్యము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ యొక్క కొద్ది కాలానికి మనం కష్టపడొద్దు, కానీ శాశ్వతంగా నిత్య రాజ్యం ఉండడానికి మనం అందరం కూడా ప్రయాసపడతాము. అనేకులు దేవుని యొక్క సన్నిధానానికి రావడానికి మనము ఖచ్చితముగా సువార్త ప్రకటించే వారిమిగా ఉండాలి, చెప్పేవారిమిగా ఉండాలి, ప్రార్థన చేసే వారిమిగా ఉండాలి. ఈ ప్రార్థన మన బండపాలెం ప్రాంతానికే గొప్ప విడుదల కలుగునుగాక. ఆమేన్. దయచేసి ఒక్కరు ప్రార్థన చేయండి. ఒక్కరు దయచేసి. మీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలు మహాదేవ. నాయన యేసు నామములో గొప్ప రక్షణ. అయ్యా ఆదివారం రోజు నాయన అయ్యా ఘనపరిచే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు నాయన. ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డను కూడా కాసు కాపాడు నాయన. అయ్యా దినదిన కాసు కాపాడే దేవుడు నువ్వేనని, అయ్యా నువ్వు నిజమైన దేవుడు అని మేము నమ్ముతున్నాం నాయన. అయ్యా మా కోసం నాయన శ్రమలు ఎన్నో పడ్డావు నాయన, వన ప్రభు నాయన. అయ్యా మా రక్తం కాచినావు నాయన. అయ్యా వన ప్రభు నాయన, మేమేమన్నా పాపాలు చేసి ఉంటే మమ్మల్ని శ్రమిస్తావని నేను అయ్యా మిమ్మల్ని అడుగుతున్నాను నాయన. వన ప్రభు నాయన, ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి నిండు వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించుకుంటున్నాను తండ్రి. బోలో యేసు మసీహ్ కి జై, బోలో యేసు మసీహ్ కి జై. ఉన్నాడు యేసు రానయ్యున్నాడు, ఇద్దరిద్దరిని పట్టుకో. జై చెప్పన్నా, స్లోగా రారి వెనక, స్లోగా రే వెనక, ఎంత స్పీడ్ ఎందుకు, స్లోగా రారి. అరే చిన్నగా పోనీ పోనీలే పోనీ. ఏంటి బావా? మధ్యలో అక్కడ చేయి మన గుడ్. కొట్టి జర కాలు కాడ కొట్టి కాలు జర. మంచిదండి. ఎంతమంది తెలుసు ఆయన సాక్ష్యం తెలుసా మీకు? తెలియదా? హల్లెలూయా. మంచిదండి ప్రేమైన వాళ్ళారా. నాది ఎక్కడంటే ఆదిలాబాద్ డిస్టిక్ మారుమూల గ్రామంలో, నేను కుగ్రామంలో జన్మించాను.
యేసుక్రీస్తు ప్రభుల వారు అప్పుడెవరో తెలియదు. నేను చాలా రకరకాలుగా అక్కడికి వెళ్ళినా ఇక్కడికి వెళ్ళినా కానీ ఎక్కడ కూడా నాకు అస్వస్థతనే కలిగింది, కానీ స్వస్థత లేదు, నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. కానీ ఎప్పుడు మా దోస్తు ఉండేవాడు, తన పేరు సుధాకర్. ఎప్పుడైతే అన్నయ్య మీరు ఒకవేళ వస్తే చర్చికి వస్తే కనుక బాగుంటుంది, ఖచ్చితంగా మీ సమస్యలు తీరిపోతాయి అని చెప్పినప్పుడు నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళడం జరిగిన తర్వాత నేను అనుకున్నాను, మీ దేవుడేంటి, ఎప్పటికైనా మీ దేవుడేంటి, మా దేవుడు లేదా అయితే అన్నప్పుడు నేను ఒకటే అనుకున్నా, అయ్యా నువ్వు ఒకవేళ నిజమైన దేవుడు అయితే కనుక నాకు చూపించండి, నాతో మాట్లాడండి, నేను ఖచ్చితంగా నమ్ముతా అని చెప్పినప్పుడు అద్భుత రీతిగా ఒక 3 రోజులు ప్రార్థనలలో ఉన్న, 3 రోజులు కనిపెట్టిన, 3 రోజులు దేవుని వెతికిన, 3 రోజులు ఎక్కడ ప్రాధాన్యపడ్డా, 3 రోజులు ఒక గదిలో ఉండి ప్రార్థన చేస్తూనే ఒకనొక దినమున యేసుక్రీస్తు ప్రభుల వారు నా భుజాన్ని తట్టాడు. ఆమేన్. హల్లెలూయా. ఏం జరిగిందంటే కనుక ప్రేమిల వరకు గమనించండి, 2 మాటలలో చెప్తాను. 2 మాటలు ఏదైతే జరగబోయేది ఉంటుందో అది చెప్పడం స్టార్ట్ చేశాను. నీ జీవితంలో ఇది జరగబోతుంది అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని, అయ్యా ఒక నాకు ఆనవాలు మీరు చూపించండి, నిజమైన దేవుడు అయితే మీరే కనుక నాకు ఒక ఆనవాలు చూపించంటే కనుక దేవాది దేవుడు అద్భుత రీతిగా ఆ రోజు ఒక ఆనవాలు చూపెట్టాడు. ఆమేన్. ఆ ఆనవాలుతోటే ఇక్కడికి రావడం జరిగింది. మీరెవరో నాకు తెలియదు, ఈ ప్రపంచం తెలియదు, ఈ దేశం తెలియదు, ఈ ప్రాంతం తెలియదు. ఇక్కడికి నేను ఎందుకు వచ్చానంటే కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు పంపించారు. ఎందుకు పంపించారంటే కనుక ఇదిగో సర్వ మానవాళి గురించి నేను చనిపోయాను, నేను చనిపోయి అనేకుల గురించి చనిపోయి తిరిగి లేచాను, నేను దేవుడను కనుక నువ్వు సర్వ ప్రపంచంలోకి వెళ్ళి స్వార్థ చెప్పు అన్నప్పుడు ఖచ్చితంగా నేను వెళ్ళి ఇక్కడ ఈ యొక్క గ్రామానికి రావడం జరిగింది. ఆమేన్. ఎప్పుడైతే ఆయన దారిలో నడుస్తున్నానో, ఎప్పుడైతే ఆయన ఈ యొక్క బైబిల్ని చేతబట్టానో అప్పటి నుండి నా జీవితం మార్చబడింది. అప్పటి నుండి నా తాగుబోతుగా ఉన్నటువంటి నేను ఈరోజు మీ మధ్యలో ఈ విధంగా 10 మందిలో ఒక నీతిమంతునిగా మనం అనుకోవచ్చు. ఒక పాస్టర్గా నేను ఉన్నాను, లేకపోతే నేను త్రాగుడుకు బానిసై ఉన్నాను, విచ్చలవిడిగా తిరిగిన స్థితులలో ఉన్నాను. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారిని నేను నిజమైన దేవుడని రక్షకుడని ఎప్పుడైతే నమ్మానో అప్పటి నుండి నేను ఇప్పుడు ఒకవేళ మీరు కోటరు నాకు బాటిల్ ఇచ్చినా నేను తాగను, నాకు ఏది కోటరు సిగరెట్ ఇచ్చినా నేను తాగను, ఫుల్ సిగరెట్ తాగేవాడిని, సిగరెట్ తాగేవాడిని. అన్ని రకరకాలుగా నేను ఈ లోకంలో అన్నీ కూడా అనుభవించినాను, అన్నీ కూడా ఎంజాయ్మెంట్స్ చేశాను, కానీ ఎక్కడ సంతోషం దొరకలేదు. కానీ నిజం చెప్తున్నాను ప్రేమైన వాళ్ళారా, అందరి సమక్షంలో చెప్తున్నాను, యేసయ్యని ఎప్పుడైతే నా సొంత రక్షణ అంగీకరించానో, యేసుక్రీస్తు ప్రభుల వారు నా గురించి మరణించాడు, నా పాపాల గురించి మరణించాడు, ఆయన తిరిగి లేచాడు, అతి త్వరలో వస్తున్నాడనే సత్యం ఎప్పుడైతే తెలుసుకున్నానో అప్పటి నుండి నా కుటుంబంలో, నా జీవితంలో గొప్ప మార్పు జరిగింది. ఆమె గొప్ప మార్పు జరిగింది. కాబట్టి ప్రేమైన వాళ్ళారా, ఒకటి విజ్ఞప్తి కోరేది ఏంటంటే, ఒకటి సర్వ ప్రపంచాన్ని కలుగజేసినటువంటి దేవుడు ఒకరే ఉన్నారు. ఇప్పుడు ఒక మాట అడుగుతాను, మనకి తండ్రి ఎంతమంది ఉంటారు? 10 మంది ఉంటారు కదా. అయితే ఈ సర్వ ప్రపంచాన్ని కూడా సృష్టించినటువంటి సృష్టికర్త ఉన్నారు. ఆ సత్యాన్ని మనం అందరం కూడా తెలుసుకోవాలి. ఈ రోజులలో మనం ఈ విధంగా ఉంటున్నాము, కానీ తెలుసుకోలేని స్థితులలో ఉంటున్నాము. చర్చికి వస్తున్నాము, కానీ నిజముగా తెలుసుకోలేని స్థితులలో ఉంటున్నాము. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ప్రార్థన చేద్దాం, మనం అందరం గురించి ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా మన బండపన ప్రాంతం నిమిత్తమై వారి క్షేమం గురించి, వారి యొక్క భూములు ఆశీర్వదించబడాలి, వారి యొక్క పిల్లలు ఆశీర్వదించబడాలి, వారి యొక్క కుటుంబీకులు ఆశీర్వదించబడాలని మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ఆశ్చర్యకరుడానికి వందనాలు. యేసుక్రీస్తు నామములో అయ్యా ఈ విధంగా నడిపించి దీనికి స్తోత్రాలు. ఈ విధంగా
ఈ యొక్క మాటలను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా మా గ్రామాన్ని జ్ఞాపకం చేసుకోండి, మా గ్రామ ప్రజలని జ్ఞాపకం చేసుకోండి, గ్రామ పెద్దలని జ్ఞాపకం చేసుకోండి. యేసు క్రీస్తు నామములో మా గ్రామంలో శాంతిని దయచేయండి, మా గ్రామంలో నెమ్మదిని దయచేయండి. మా గ్రామంలో ఎంతమంది ప్రభువా పెద్దలు ఉన్నారో వారందరి కుల మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరిని అయ్యా నిండారిగా దీవించండి, ఆశీర్వదించండి. వారి భూములను దీవించండి, వారి పొలమును దీవించండి, వారి ఎడ్లను దీవించండి. యేసుక్రీస్తు నామములో తండ్రి మా బండపడం ప్రాంతం అంతా కూడా సుఖ శాంతులతో వర్ధిల్లుదురుగాక, నెమ్మది కలుగునుగాక, శాంతి కలుగునుగాక, సమాధానము కలుగునుగాక. యేసుక్రీస్తు నామములో అయ్యా ఈ మాట వింటున్నటువంటి ప్రతి ఒక్క జీవితంలో అయ్యా మీరు గొప్ప కార్యము జరిగించండి అయ్యా. వారికి నాయనా జాబ్ లేని వారికి జాబ్ దయచేయండి అయ్యా. వారు దేని గురించి అయితే బాధపడుతున్నారో అయ్యా, కుటుంబ సమస్యలతో బాధపడితే వారిని విడిపించండి అయ్యా. ప్రతి కుటుంబాలలో శాంతి సమాధానం నెమ్మదిని దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి రక్షించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. బోలో యేసు మసీకి, బోలో యేసు మసీకి. ఋషి నిన్ను ఆరాధింతును. గట్టిగా గట్టిగా జయము జయము సన్నా స్తోత్ర గీతముల పాడి నిన్ను ఆరాధింతును. జై జై జై. అన్న మీరు స్లోగా రారే, మీరు ఇట్లా ముంగట వెళ్ళిపోతూనే ఉంటుంది. ఆగా వాళ్ళు వస్తారు, రాదు వాళ్ళు వస్తారు, ఆగన్నా వాళ్ళు ఒక రెండు ఆగవు. మట్టలు కింది కరడు కుదరదన్నా, పైకి ఉండాలి మట్టలు. ఏ స్లోగా రా చిన్నప్పుడు కదా. ఆడ ఆప్తిగా దిగురా దిగు అన్న.
కారణా మనం అక్కడి నుంచి ఎప్పుడు వస్తుంది తప్పు